श्रीगुरुभ्यो नमः। गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। जय गुरुदेव। पदो श्लोकं चदवाले। तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकं ददामि बुद्धियोगं तं येन माम् उपయాంతి ते। అయితే అవతారిక ఏ యథోక్త ప్రకారైః భజంతే మాం భక్తాః సంతః. అయితే ఎవరైతే ముందు శ్లోకాల్లో చెప్పిన విధంగా పరమేశ్వరుణ్ణి భజిస్తారో, పరమేశ్వరుని యొక్క భక్తి ఆ విధంగా చేస్తారో, ఏ విధంగా ముందు చెప్పారు, మచ్చిత్తాః మద్గత ప్రాణాః బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. సో నిత్యం అన్న పదం ఇంపార్టెంట్, అన్నిటికీ వర్తిస్తుంది. నిత్యం మచ్చిత్తాః, ఎల్లప్పుడూ కూడా మచ్చిత్తాః, చిత్తము పరమేశ్వరుని యందే లగ్నమై ఉన్నవాళ్ళు. అంటే చిత్తము అంటే మనస్సు ప్లస్ బుద్ధి యొక్క కాంబినేషన్. అంతఃకరణాన్నే 4 ఫ్యాకల్టీస్ కింద విభజించారు, అంటే చేసే పనిని బట్టి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని. సో మనస్సు, ఆ మనస్సు ప్లస్ బుద్ధిని కూడా చిత్తము అంటారు ఒక కాంటెక్స్ట్ లో. లేదా మనస్సు, బుద్ధి అంటే డెసిషన్ తీసుకునేది, డిసైడింగ్ ఫ్యాకల్టీ బుద్ధి. మనస్సు అంటే ఇష్టాయిష్టాలు, సుఖ దుఃఖాలు తెలియజేసేది. చిత్తము అంటే మెమరీ చిప్, స్మృతులుకి చిత్తము అని ఒక అర్థము. అహంకారము అంటే నేను చేస్తున్నాను, నేను ఫలానా, ఇది నాది, నేను నాది అనేటటువంటి భావం ఏదైతే ఉంటుందో అది అహంకారం. సో మనస్సు, ఇదంతా అంతఃకరణములో జరిగే పనులే. ఆ అంతఃకరణం యొక్క ఫ్యాకల్టీస్ నే 4గా విభజించారు. ఇక్కడ చిత్తము అన్న శబ్దమునకు మనస్సు ప్లస్ బుద్ధి అని అర్థం చెప్పుకుంటే కరెక్ట్ గా శ్లోకం సెట్ అవుతుంది. సో మచ్చిత్తాహ, సో మనస్సు బుద్ధి రెండు కూడా నా యందే లగ్నమై ఉన్నవారు. సాధారణంగా అలా ఉండదు. సాధారణంగా రెండు వేరు వేరు చోట్ల ఉంటాయి. మనసు ఒక చోటు ఉంటే బుద్ధి, మనసు ఒకటి చెప్తే బుద్ధి ఇంకోటి చెప్తుంది. అలా కాకుండా అటువంటి కాన్ఫ్లిక్ట్, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ ఏమీ లేకుండా రెండు కూడా, మనసు బుద్ధి రెండు కూడా పరమాత్మ యందు లగ్నమై ఉండుట. మద్గత ప్రాణాహ, ప్రాణ శబ్దమునకు 2 అర్థాలు చెప్పుకున్నాం. ఇంద్రియము అని ఒక అర్థము, ప్రాణశక్తి ఇంకొక అర్థం. సో ఇంద్రియములకు ప్రాణములని, ప్రాణ శబ్దానితో ఇంద్రియం అని కూడా చెప్తారు. సో ఇంద్రియములు బై డిఫాల్ట్ బయటకు ఉంటాయి, బయటవే కనిపిస్తాయి, లోపలవి కనిపించదు ఇంద్రియానికి. కంటికి లోపల చూస్తున్నటువంటి శక్తి తెలియదు, కంటికి బయట ఉన్న ప్రపంచమే తెలుస్తుంది. ఏ చూపు అనే శక్తికి కనిపించదు కదా, లోపలికి తిరిగి లోపల ఏముందో, మనసులో ఏముందో చూడలేదు కదా కన్ను, బయట ఉన్నదే చూస్తుంది. చెవి కూడా అంతే, బయట ఉన్నదే వినిపిస్తుంది చెవికి, లోపల మనస్సు బుద్ధి గురించి ఉన్న హృదయంలో ఉన్న పరమాత్మ వినిపిస్తాడా, వినిపించదు, బయట ఉన్నదే వినిపిస్తుంది. స్పర్శ అంతే, అన్ని ఇంద్రియములు కూడా అంతే, 5 ఇంద్రియములు అంతే బాహ్యముగానే తిరిగి ఉంటాయి బై డిఫాల్ట్. అలా తయారు చేసి పెట్టారు అని కఠోపనిషత్తులో మంచి శ్లోకము, మంచి మంత్రము కూడా ఉన్నది. పరాంచికాని వ్యతిరుణత్ స్వయంభూ అని. స్వయంభూ ఆ పరమాత్మ ఇంద్రియాలని పరాంచికాని బయటికి ఉండేలా చేసి తగలబెట్టేశాడని. పరాంచికాని వ్యతిరుణత్, అలాగా వ్యర్థముగా తయారు చేసి పెట్టాడు పరమాత్మ ఇంద్రియాలను. అందుకని తస్మాత్ పరాన్ పశ్యతి నా అంతరాత్మన్. అందుకని మనిషి పరాన్ పశ్యతి, బయట ఉన్నదే చూస్తాడు, నా అంతరాత్మను చూడలేడు. అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. పరాంచికాని వ్యతిరుణత్, అలా తయారు చేసి పెట్టారు అనవసరంగా అని చెప్తుంది మంత్రం. కానీ కశ్చిత్ ధీర, ఎవడో ఒకడు ఉంటాడు ధీరుడు. ప్రత్యేక ఆత్మమానం ఐక్షత్, ఏదో ఓ 1,00,000 మందిలో ఒకడు ఉంటాడు, ఒక ధీరుడు ఉంటాడు. ఆ ధీరుడు
బై డిఫాల్ట్ ఉన్న బిహేవియర్, ఇంద్రియముల యొక్క బై డిఫాల్ట్ ఉన్న కాన్ఫిగరేషన్ ని కాదని, బయట ప్రపంచంలో ఉండే విషయాలు, మనుషులు, వాటి మీద సంబంధాలు, వాటి మీద ఆసక్తి పెంచుకోకుండా ఎవడో ఒకడు ఉంటాడు, కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానం ఐక్షత్, తనలో ఉన్న అంతరాత్మను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు, చూసుకునే ప్రయత్నం చేస్తాడు. ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్. ఆవృత్త చక్షు అంటే చక్షువులను, అంటే ఇంద్రియములను, చక్షు అంటే ఉపలక్షణంగా అన్ని ఇంద్రియాలు చెప్పుకోవచ్చు అక్కడ, ఇంద్రియములను అంతర్ముఖము చేసుకుని అమృతత్వం ఇచ్చన్, అమృతత్వమును కోరి ఎవడో ఒక ధీరుడు ఉంటాడు, ఎక్కడో ఒక 1,00,000 మందిలోనో 1,00,00,000 మందిలోనో ఒకడు కనిపిస్తాడు అలాగ. సో అలాంటి వాళ్ళు మద్గత ప్రాణాహ. ఇంద్రియములు అంటే ఇంద్రియములు అంతర్ముఖముగా ఉన్న అంతర్ముఖమై ఉన్నవారు అని అర్థం. అలా అనొచ్చు. లేదా మద్గత ప్రాణాహ, ఈ జీవితం అంతయు కూడా ఈ ఉన్న ప్రాణశక్తి అంతయు కూడా పరమేశ్వరునికే సమర్పణం. ప్రతి క్షణము కూడా పరమేశ్వరుని యొక్క పని, పరమేశ్వరుని కొరకు చేయుట. అది మరి మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ అంటే అర్థం. అది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ప్రతి పని కూడా పరమేశ్వరుని యొక్క పని, పరమేశ్వరుని కొరకు చేస్తున్నాం. ఏది చేసినా కూడా, ఏ పని చేసినా కూడా 24 గంటలు ఆ పర్స్పెక్టివ్ బిల్డ్ చేసుకోవచ్చు. ఏం చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. ఏది చేసినా కూడా ఆ పరమేశ్వరుని యొక్క పనియే అని తలంచి చేయగలిగితే అటువంటి పనులే చేయడం. ఏ పనులైతే పరమేశ్వరుని పని అని తలంపు చేయలేమో అటువంటి పనులన్నీ తీసి పక్కన పెట్టడం. ఆ లిస్ట్ రాసుకుని ఓకే ఈ పని పరమేశ్వరుని పని అనుకుందుకు బాగుంది అనుకుంటే అది చేయడం, ఈ పని పరమేశ్వరుని యొక్క పని అనుకుందుకు బాలేదు అనుకుంటే ఆ పని చేయకపోవటం, మానేయడం. అలాగా మచ్చిత్తాహ మద్గత ప్రాణ. అలా ఉండి పరస్పరం బోధయంత నిత్యం, పైగా నిత్యం మద్గత ప్రాణ. అలాగే నిత్యం పరస్పరం బోధయంత, నిత్యం ఒకరితో ఒకళ్ళు ఆ పరమాత్మ యొక్క వైశిష్ట్యాన్ని గురించే చర్చ. ఏవో ట్రాన్సాక్షనల్ పనులు ఏమైనా ఉంటే చేసేసుకోవడం, తర్వాత మిగిలిన టైం అంతా కూడా డిస్కషన్ పరమేశ్వరుని యొక్క వైభవము గురించే డిస్కషన్. అంటే మరి ఏ పని చేసినా పరమేశ్వరుని యొక్క పని అయినప్పుడు ఇంకా ఏది మాట్లాడినా కూడా పరమేశ్వరుని గురించి మాట్లాడినట్టే అవుతుంది. పరస్పరం నిత్యం పరస్పరం బోధయంత కథయంత చ. ఒకళ్ళకొకళ్ళు పరమేశ్వరుని వైభవాన్ని తెలియజేసుకోవడం, ఒకరినొకళ్ళు ఈ పరమేశ్వర తత్వాన్ని అర్థం చేసుకునే సాధనలో ఒకరికొకళ్ళు సహాయపడడం. అలా ఉండి నిత్యం తుష్యంతి రమంతి చ. అలా ఉంటే ఏమవుతుంది? నిత్యము తుష్యంతి, సంతోషంతో ఉంటారు. నిత్యము రమంతి, నిత్యము కూడా శంకరులు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. రమంతి అంటే ఒకడు ప్రియురాలి గురించో లేదా ప్రియుడి గురించో వెయిట్ చేసి వాళ్ళు కలిసినప్పుడు ఎటువంటి ఆనందాన్ని, ప్రీతిని పొందుతారో అటువంటి ప్రీతితో నిత్యము ఉంటారు. నిత్యము కూడా అటువంటి ప్రీతితో ఉంటారు. అందుకునే కదా మరి శ్రీకృష్ణుడికి 5,000 మంది గోపికలు అంటే ఆ పురాణంలో అలా చెప్పారు. ఆ గోపిక అంటే గోపికలు ఇది ఈ క్వాలిటీస్ చూడాలి. అంతేనే కానీ సినిమాల్లో చూపెట్టినట్టు రిలేషన్షిప్ కాదు కదా అది. గోపిక అంటే మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ, పరస్పరం నిత్యం పరస్పరం బోధయంత కథయంత చ మాం. ఇది ఈ క్వాలిటీస్ గోపిక అంటే. అందుకని గోపిక అంటే భక్తురాలు, భక్తుడు అని అర్థం. భక్తుని యొక్క క్వాలిటీస్, భక్తునికి ఈశ్వరునికి ఉన్నటువంటి సంబంధము అటువంటిది. మనస్సు బుద్ధి ఎల్లప్పుడూ ఈశ్వరుని మీదే లగ్నమై ఉంటే వాళ్ళు గోపికల వలె ఉంటారు అని చెప్పడానికి పురాణంలో ఆ విధంగా శ్రీకృష్ణుని లీలల్లో బోళ్ళంత మంది గోపికలు వాళ్ళకి శ్రీకృష్ణుడి మీద ఉండే ప్రీతి గురించి చెప్తారు. అక్కడ చెప్పడంలో భావము ఈ శ్లోకంలో చెప్తున్నటువంటి భావం. సో ఈ విధంగా నన్ను భజించువారు యథోక్త ప్రకారై మాం భజంతే భక్తాహ. ఏ విధంగా ఎవరైతే భక్తులు ఈ విధంగా నన్ను భజిస్తారో వాళ్ళకి ఏమిటి లాభము అది చెప్తున్నారు. ఎందుకు వాళ్ళు అలా చేస్తే ఏమవుతుంది? అలా చేయమంటున్నారు. అలా చేస్తే ఏమిటి లాభం అంటే ఇది లాభం. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం
ఉపయాంతి తే, సందులేమీ లేవు, అన్ని దేనికది విడివిడిగానే ఉన్నాయి పదాలు. సో తేషాం సతత యుక్తానం, నిత్యము యుక్తి కలిగినటువంటి వాళ్ళు. యుక్తి అంటే పైన చెప్పారు ఆల్రెడీ, మచ్చిత్తాహ మద్గత ప్రాణ, అదే యుక్తి అంటే. యుక్తి అంటే యోగం అని చెప్పుకోవచ్చు, లేదా యుక్తి అంటే తెలివని కూడా చెప్పుకోవచ్చు. నిజమైన తెలివితేటలు ఏమిటంటే అదే నిజమైన తెలివితేటలు. నిజమైన తెలివితేటలు అంటే బై డిఫాల్ట్ బాహ్యముగా పరిగెట్టేటటువంటి ఇంద్రియములను అంతర్ముఖము చేసుకుని తన స్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయుటయే నిజమైనటువంటి తెలివితేటలు. ఒక చిన్న చేంజ్ ఇన్ పర్స్పెక్టివ్ అంతే, పెద్ద దుఃఖం, పెద్ద కష్టమేం కాదు. సాధారణంగా ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు రిచువలిస్టిక్ పర్సన్ ఉన్నాడు అనుకో, ఒక రిచువలిస్టిక్ పర్సన్ యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అంటే, రిచువల్ ఏం తేలిక కాదు కదా, రిచువల్ చేయడంలో సుఖం లేదు. ఇప్పుడు ఒక చండీ హోమం చేయాలనుకోండి, హోమం చేయడంలో సుఖం లేదుగా, హోమం చేయడం చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక పెద్ద క్రతువు చేయాలనుకోండి, ఇంట్లో సత్యనారాయణ చేసుకోవాలనుకోండి, సత్యనారాయణ వ్రతం చేయడం సుఖం కాదు. సత్యనారాయణ వ్రతం చేయడం కష్టమే. ఆ సామాన్లన్నీ తెచ్చుకోవాలి, అక్కడ కూర్చోవాలి, పురోహితుడు రావాలి, అతను గంట సేపు ఎంతసేపు పూజ చేస్తాడు, అక్కడ కూర్చోవాలి, కాళ్ళు తిమిరికిపోకుండా నడుము సహకరించాలి, అక్కడ కూర్చొని చేయాలి. అందులో సుఖం లేదు కదా. కానీ సుఖం ఎప్పుడు వస్తుంది? తర్వాత ఎప్పుడు వస్తుంది? ఫ్యూచర్లో వస్తుంది. ఇప్పుడు ఆ కర్మ చేస్తే కర్మ దుఃఖమే, కానీ దుఃఖమైనటువంటి ఆ కర్మని ఇప్పుడు సహించి కర్మ చేస్తే ఫ్యూచర్లో సుఖం వస్తుంది. కష్టపడి ఇప్పుడు చదివితే ఫ్యూచర్లో మార్కులు వస్తాయి, తర్వాత మార్కులు వస్తే ఏమవుతుంది? మార్కులు వస్తే మంచి ఉద్యోగం వస్తుంది. అలాగా. సో కానీ కష్టపడి చదవడం, ఇప్పుడు ఐఐటీలో సీట్ రావాలనుకోండి, ఆర్ నీట్లో మంచి ర్యాంక్ రావాలనుకోండి, అది చాలా కష్టమైనటువంటి పని, దుఃఖమే. 2 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడి చదవాలి. 3-4 ఏళ్ల పాటు అదే ధ్యాసగా పెట్టుకుని కష్టపడి చదవాలి. చదివితే ఆ తర్వాత అందులో సీట్ వస్తుంది. ఆ సీట్ వస్తే సుఖమా? కాదు. సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ కష్టపడి 4 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు చదవాలి. అప్పుడు ఉద్యోగం వస్తుంది, అప్పుడు డబ్బులు వస్తాయి, అప్పుడు సుఖాన్ని అనుభవించవచ్చు. సో ఈ రోజు కష్టము, ఫ్యూచర్లో సుఖము, అలా ఉంటుంది లౌకికుని యొక్క పర్స్పెక్టివ్. రిలీజియస్ ఆస్పెక్ట్స్ లోనూ అలాగే ఉంటుంది. ఎందుకంటే పూజలు అవి చేసినప్పుడు, పూజలు చేస్తుంటే సుఖం రాదుగా, తర్వాత ఎప్పుడో పుణ్యం వస్తుంది. ఆ పుణ్యాన్ని తర్వాత ఎప్పుడో ఎన్కాష్ చేసుకుంటాం ఫ్యూచర్లో. ఇక్కడైతే ఇక్కడ ఎన్కాష్ చేసుకుంటాం, ఇక్కడ కాకపోతే స్వర్గానికి వెళ్ళి ఎన్కాష్ చేసుకుంటాం. ఇప్పుడు అలా ఉంటుంది రిలీజియస్ గా ఉన్న యాటిట్యూడ్, లౌకికుని యొక్క వరల్డ్లీ యాటిట్యూడ్ కూడా. కానీ ఇక్కడ అలా చెప్పట్లేదు శ్రీకృష్ణుడు. ప్రీతిపూర్వకం నిత్యం తేషాం సతతయుక్తానాం ప్రీతిపూర్వకం భజతాం. వాళ్ళు ఏ విధంగా భజిస్తున్నారు? ప్రీతితో భజిస్తున్నారు. ఇప్పుడు గోపిక ఉందనుకోండి, గోపిక యొక్క భక్తిలో ఈ రోజు నేను కష్టపడి భక్తి చేస్తాను, తర్వాత ఎప్పుడో నేను పుణ్యాన్ని సుఖాన్ని పొందుతాను అన్న కాన్సెప్ట్ లేదుగా. ఆ భక్తియే ప్రీతి, అదే సుఖం. శ్రీకృష్ణుడు సజెస్ట్ చేసిన చేంజ్ ఇన్ పర్స్పెక్టివ్ అది. కర్మ దుఃఖము, ఫలము సుఖము. అలా కాదయ్యా, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. కర్మయందే సుఖం ఉన్నది, కర్మయందే సుఖం ఉన్నది. ఎప్పుడు? దాన్ని కర్మయోగంగా తీర్చిదిద్దుకుంటే. కర్మయోగంగా తీర్చిదిద్దుకుంటే నేను నా డ్యూటీ చేస్తాను. కర్మణ్యేవ అధికారః మా ఫలేషు కదాచన. ఫలముల యందు కాదు ఆసక్తి, కర్మ చేయుట యందే ఫోకస్. ఎందుకు అంటే కర్మ చేయుట నా డ్యూటీ, కర్మయందే నాకు అధికారం కాబట్టి డ్యూటీ పౌండ్గా. జాయ్ ఇన్ యాక్షన్, అదే జాయ్ ఇన్ యాక్షన్ అంటే. అందులోనే ఆనందం, కర్మ చేయుటలోనే ఆనందం. జేఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినప్పుడు ఆ ఫిజిక్స్ చదువుకుంటే, కెమిస్ట్రీయో బయాలజీయో, లేదా నీట్గా ప్రిపేర్ అయినప్పుడు బయాలజీయో చదువుకుంటే, చదువుకోవడంలోనే ఆనందం. ఇప్పుడు భగవద్గీత చదువుకుంటుంటే, భగవద్గీత చదువుకుని ఈ శ్లోకం యొక్క అందాన్ని, ఆ శ్లోకం యొక్క డెప్త్ని తెలుసుకోవడమే ఆనందం. అందులోనే ఆనందం ఉంది. ఇంక వేరేగా తర్వాత ఏం రావక్కర్లేదు. తర్వాత వచ్చేది ఏదో అలాగా వస్తుంది. కానీ ఆ కర్మ చేసినప్పుడు దాన్ని ప్రీతితో చేయుట, దాన్ని ఈశ్వరుని యొక్క పని కింద ట్రాన్స్ఫార్మ్ చేసేసుకుని, ప్రతి పనిని కూడా ఈశ్వరుని యొక్క పని అని తలంచి చేసి, ఆ ఈశ్వరుని యొక్క పని చేయుటలోనే ప్రీతి, అంతే. జాయ్ ఇన్ యాక్షన్, అదే ఫ్రీడమ్, అదే ముక్తి.
కర్మ దుఃఖము. ఇప్పుడు నేను కష్టపడి ఇది చదివి నేర్చుకుంటాను, ఇది కష్టపడి అర్థం చేసుకుంటాను దీన్ని. నాకు అర్థం కాకపోతున్నా కూడా దీన్ని ఏదో కింద మీద పడి దీన్ని అర్థం చేసుకుంటాను. అర్థం చేసుకుంటే రేపు పొద్దున్న ఎప్పుడో దీనివల్ల నాకు ముక్తి కలుగుతుంది అనుకుంటే అది అది బంధము. ఈ రోజు కష్టము, రేపు ఫలములో సుఖము, అది బంధము, బంధిస్తుంది. అటువంటి పర్స్పెక్టివ్ కర్మలో బంధిస్తుంది. కాదు, కర్మలోనే ప్రీతి, కర్మయే ప్రీతి. రేదర్ ఆ కర్మనే ఈశ్వరుని యొక్క కర్మ కింద తీర్చిదిద్దుకుని, ఇప్పుడు భగవద్గీత చదువుకుంటుంటే భగవంతుడు మనకి కొద్దో గొప్ప కాస్త బుర్రనిచ్చాడు కాబట్టి ఆ బుద్ధిని ఒక చక్కని పనిలో నియమించి, ఆ ఈశ్వరుని యొక్క పని యందు నియమించి తెలుసుకుంటాను. అదే ప్రీతి. ఆ తెలుసుకోవడంలోనే ప్రీతి. నేను తెలుసుకున్న తర్వాత ఏమి సిద్ధించుకుని అప్పుడు కాదు ప్రీతి. ఆ విధంగా ప్రీతిపూర్వకం భజతాం. అలా చేస్తే దదామి బుద్ధి యోగం తం, వారికి నేను బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను. అదే బుద్ధి యోగము అంటే పైన చెప్పారు కదా, మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ. వారికి నేను బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తాను. బుద్ధి యోగము అంటే ఇదివరకు కూడా చెప్పుకున్నాం. భగవద్గీతలో ఒక చోట ఎక్కడో డిస్కషన్ జరుగుతోంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది కర్మయోగమా, భక్తి యోగమా, జ్ఞాన యోగమా, ఏది ఇంపార్టెంట్ అన్న డిబేట్ నడుస్తుంటే ఒక మహాత్ములు ఉన్నారు, ఆ మూడు పోదు, బుద్ధి యోగము. శ్రీకృష్ణుడు చెప్పినది బుద్ధి యోగం. శ్రీకృష్ణుడు బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తానని చెప్పాడు. ఇక్కడ చెప్పాడు, ఇంకొకటి 2-3 చోట్ల కూడా చెప్తాడు ఇదే మాట. బుద్ధి యోగం దదామి, బుద్ధి యోగాన్ని ఇస్తాను. బుద్ధి యోగాన్ని ఇస్తే అదే కర్మయోగము, అదే భక్తి యోగము, అదే జ్ఞాన యోగము. అంటే ఒక బుద్ధి పదునుగా ఉండి ఉన్న విషయము ఉన్నది ఉన్నట్టు అర్థమవుతుంటే అప్పుడు కర్మయోగము, కర్మలు చేసినప్పుడు కర్మయోగము, భక్తి చేసినప్పుడు భక్తి యోగము, తన స్వరూపం యొక్క అన్వేషణలో చింతనలో ఉన్నప్పుడు జ్ఞానయోగము. మూడింటి కింద అదే ట్రాన్స్లేట్ అవుతుంది. మూడు ఒకటే యాక్చువల్లీ నన్ను అడిగితే, మూడిట్లోనూ ఏమీ తేడా లేదు. కర్మయోగము అంటే ఫలం మీద ఆసక్తి వదిలేసి ప్రయోజనం మీద ఫోకస్ పెట్టుకుని కర్మని డ్యూటీ బౌండ్గా మార్చుకుని చేయుట. అంటే అక్కడ నేను నాది అనే కోరికకు చోటు లేకుండా పని చేయుట, అది కర్మయోగం. భక్తి యోగము అంటే ప్రతి పని కూడా ఈశ్వరుని యొక్క పనియే. ఈశ్వరుని యొక్క పని ఈశ్వరుని ప్రీతి కొరకు చేస్తున్నాం. ఏ పూజ చేసినా పరమేశ్వర ప్రీత్యర్థం అంతే సంకల్పం, ఇంకేమీ లేదు. ఆ తర్వాత అక్కడితో ఆపేసేయచ్చు. మమ ఉపాత్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అహం కర్మ కరిష్యే, అంతే. అక్కడితో అయిపోయింది సంకల్పం. ఇంకా దాని తర్వాత ఇంకా వేరే లైన్ ఏమీ లేదు. ఐశ్వర్యము, ఆరోగ్యము, ఇంకవన్నీ అక్కర్లేదు. అవన్నీ తీసి పక్కన పెట్టేసేయచ్చు. అది భక్తి యోగం. అలా కాదు, నాకు వివేక జ్ఞానము అలవరుతోంది, ఈ మనస్సు, బుద్ధి, శరీరము, ఈ అహంకారము, ఇది నా స్వరూపము కాదు. నా స్వరూపము నా హృదయం ఉన్నటువంటి ఆ ప్రకాశము, ఏ ప్రకాశములో అయితే ఈ జగత్తంతా నా అనుభవానికి వస్తుందో ఆ ప్రకాశమే నా స్వరూపము అని తెలుసుకుని బుద్ధి నిశ్చయంతో ఉండగలిగితే అదే జ్ఞానయోగం. ఇప్పుడు మూడిట్లోనూ తేడా ఏముంది చెప్పండి? ఏమీ తేడా లేదు. అలా 3 పర్స్పెక్టివ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రీతిపూర్వకం భజతాం లెక్కలోకి వస్తారు. అందరూ కూడా ఆ 3 పర్స్పెక్టివ్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఏ పర్స్పెక్టివ్ తీసుకున్నా కూడా ఏ పని చేసినా అందులో ప్రీతిని పొందుతారు. ప్రీతిపూర్వకముగా చేస్తారు. కర్మయందే ప్రీతి, కర్మలోనే ప్రీతి ఉన్నది. అంతేగాని ఈ రోజు కర్మ రేపు ఫలములో ప్రీతి కాకుండా, అదే బుద్ధియోగం. సో బుద్ధియోగం తం బుద్ధియోగం దదామి. ఏమవుతుంది బుద్ధియోగం చేత? దేని చేతనైతే మాం ఉపయాంతి, వారు మాం నన్ను ఉపయాంతి, నన్ను పొందుతారు, నన్ను చేరుకుంటారు. అంటే ఆత్మస్వరూపముగా తెలుసుకుంటారు. మళ్ళీ నన్ను పొందుతారు అంటే అక్కడెక్కడికో వేరే లోకానికి వెళ్ళి పొందడం కాదు. నన్ను వస్తోంది నెక్స్ట్ శ్లోకంలో అదే మాట చెప్పబోతున్నారు. మళ్ళీ వేరే చోటకి వెళ్ళి పొందడం కాదు, నన్ను ఇక్కడే ఆత్మస్వరూపముగా తన హృదయములో ఉన్న పరమాత్మ రూపముగా తెలుసుకుంటా అని అర్థం. సో తేషాం సతతయుక్తానాం, నిత్యము, సతతము అన్న పదం ఇంపార్టెంట్. ముందు శ్లోకంలో కూడా వచ్చింది, నిత్యం మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ అని చెప్పి నిత్యం తుష్యంతి రమంతి చ. ఈ నిత్యం అన్నది అన్నిటికీ వర్తిస్తుందని చెప్పుకున్నాం. ఇక్కడ కూడా మళ్ళీ అదే, సతతయుక్తానాం, నిత్యము యుక్తి కలిగిన వాళ్ళు. యుక్తి ఏంటి అంటే చెప్పారు పైన, మచ్చిత్తాహ మద్గత ప్రాణ.
ప్రీతిపూర్వకం భజతాం, వారికి బుద్ధియోగం దదామి. ఏన, దేని చేతనైతే మాం ఉపయాంతి, తే మాం ఉపయాంతి, నన్ను పొందుతారో వాళ్ళు. శంకర్ల యొక్క భాష్యం చదువుదాము. తేషాం సతతయుక్తానాం నిత్యాభియుక్తానాం, నిత్యము యుక్తితో కూడుకున్నటువంటి వాళ్ళు. యుక్తి అంటే ఏంటో మళ్ళీ డిఫైన్ చేస్తున్నారు చూడండి, ఎన్నిసార్లు డిఫైన్ చేస్తారో ఇది. ఎన్నిసార్లు చేసినా ఆ డెఫినేషన్ ని ఆయన ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా ఆయనకి చెప్పినట్టు సాటిస్ఫాక్షన్ రాదు. అందుకని ఎప్పుడు వచ్చినా కూడా ప్రతిసారి ఇంకో కొత్త పదం వేసి దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నారు. నివృత్త సర్వ బాహ్య ఏషణానాం అని నిత్యాభియుక్తానాంకి డెఫినిషన్. నివృత్త సర్వ బాహ్య ఏషణానాం, అన్ని ఏషణలు అంటే 3 రకాల ఈషణలు, పుత్రేషణ, విత్తేషణ, ఇంకొకటి ఏదో 3. మనిషికి ఉంటే కోరికల్ని 3 బకెట్లో పెట్టారు. మనిషికి పిల్లలు పుట్టాలి, సంసారం పెరుగుతూ ఉండాలి, ఫ్యామిలీ పెరుగుతూ ఉండాలనే కోరిక ఉంటుంది, డబ్బు సంపాదించుకోవాలనే కోరిక ఉంటుంది, పుణ్యాన్ని సంపాదించుకోవాలనే కోరిక ఉంటుంది. ఇలాగా 3 బకెట్లలో పెట్టారు. అవి వాటికి ఈషణలు అని పేరు. అవన్నీ బాహ్యముగా ఉన్నవే కదా, ఏవి లోపల ఉన్నవి లేవు. లోపల ఉన్నవి కాదు అవన్నీ, అవి ఏవి కూడా తన స్వరూపానికి చెందినవి కాదు. అవన్నీ బాహ్యముగా జగత్తులో దొరికేవే. ఆ విషయముల ఎడల ఉన్నటువంటి కోరికలు నివృత్త సర్వ, అన్నీ కూడా నివారింపబడి ఉన్నటువంటి స్టేట్, అది యుక్తి. నిత్యాభియుక్తానం, యుక్తి అంటే ఇది. నివృత్త సర్వ బాహ్య ఏషణ, అటువంటి వారి యొక్క భజతాం సేవమానానాం, ఆ విధముగా ఈశ్వరుణ్ణి భజించువారు. ఇందాక మనము కఠోపనిషత్తులో మంత్రం చెప్పుకున్నట్టుగా పరాంచికాని వితృణ స్వయంభూ తస్మాత్ పరాన్ పశ్యతి నాంతరాత్మన్. బై డిఫాల్ట్ మోడ్ ఇంద్రియాలకి బయట ఉండే విషయాలను గ్రహించే అట్రాక్షన్, ఆసక్తి ఉంటుంది. కానీ ఎవడో ధీరుడు, కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానం ఐక్షత్, ఏ ఒక్కడో తన ఇంద్రియములను అంతర్ముఖముగా చేసుకుని ప్రత్యేగాత్మను, తన స్వరూపమును తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆవృత్త చక్షు అమృతత్వం ఇచ్చన్, అమృతత్వమును కోరి తన స్వరూపమును, ఆవృత్త చక్షు ఇంద్రియములను అంతర్ముఖముగా చేసి ప్రత్యేగాత్మానం ఐక్షత్, తన స్వరూపమును తెలుసుకుంటాడు. ఎవడో ఒక ధీరుడు. అదే డెఫినేషన్ ఇక్కడ కూడా. నివృత్త సర్వ బాహ్య ఏషణానాం భజతాం సేవమానానాం. కిం, ఎందుకు భజిస్తారు అలాగా? మళ్ళీ ఓ ప్రశ్న వేసి దానికి సమాధానం. ఎందుకు భజిస్తున్నారయ్యా అలా అంటే, కిం అర్ధిత్వాదినా కారణేనా, ఏదైనా డబ్బు కోరి అలాంటివి చేస్తున్నారా, సంపదను కోరి అలాంటివి చేస్తున్నారా, పుణ్యాన్ని కోరి అలాంటివి చేస్తున్నారా అని ప్రశ్న వేసుకుంటున్నారు శంకర్లు. అర్థిత్వాదిన, ఆదిన, ఎట్సెట్రా. అర్థిత్వ అంటే డబ్బు మొదలగు, సంపద మొదలగునవి ఎక్స్పెక్ట్ చేసి ఆ విధంగా పరమేశ్వరుని భజిస్తున్నారా అంటే కాదు. ఇత్యాహ, ఎందుకో చెప్తున్నారు. ప్రీతిపూర్వకం, ప్రీతిని కోరి, గోపిక వలె ఏది చేసినా కూడా ప్రీతితో చేయడం. అందుకని బాహ్యముగా ఉన్నటువంటి ఇంద్రియములను అంతర్ముఖము చేసి తన స్వరూపమును తెలుసుకునే ప్రయత్నము చేయుట, అటువంటి భక్తితో లేదా అటువంటి పర్స్పెక్టివ్తో ఉండుట. ఎందుకు? ప్రీతిపూర్వకం. ప్రీతి స్నేహ తత్పూర్వకం మాం భజతాం ఇత్యర్థ. ప్రీతిపూర్వకముగా నన్ను భజించుటకు, అంటే భగవంతుణ్ణి ప్రీతితో భజించాలి అంటే ఇంద్రియములు అంతర్ముఖమై ఉండాలి అని చెప్పుట. ఇంద్రియములు అంతర్ముఖమై భజించినప్పుడే భగవంతుణ్ణి ప్రీతితో భజించగలము. అప్పుడే చేసిన పనిలో ఆనందము కలుగుతుంది. ఇంద్రియము బయట ఫోకస్ ఉన్నంత వరకు చేసిన పనిలో ఆనందం కనిపించదు. ఆ పని తర్వాత ఆనందం. పని చేయుటలోనే ఆనందము అంటే ఏమిటి? మనము పరిశీలించుకుంటే ఎప్పుడెప్పుడైతే పని చేస్తున్నప్పుడు పనిలోనే ఆనందము కలిగినదో అప్పుడు మన స్టేట్ అలాగే ఉంటుంది. నివృత్త బాహ్య సర్వ ఏషణాన, అటువంటి స్టేట్లో ఉన్నప్పుడే పనియే ఆనందం అవుతుంది, పని ప్రీతికరం అవుతుంది అని చెప్పడం. దదామి ప్రయచ్ఛామి, ఇస్తాను. ఏమిటిస్తాను? బుద్ధియోగం, బుద్ధి సమ్యక్ దర్శనం మత్తత్వ విషయం తేన యోగ బుద్ధియోగ. బుద్ధి అనే యోగము,
దేనితో? బుద్ధితో యోగము. దేనితో యోగము? బుద్ధి. సమ్యక్ దర్శనము. సమ్యక్ దర్శనంలో ఉండుట. ఈ సమ్యక్ దర్శనం అనే పదం కూడా శంకర్లకి చాలా ఇష్టం. ఎన్నిసార్లు వస్తుందో ఈ పదం. భగవద్గీత భాష్యం అంతా ప్రతి 2-3 శ్లోకాలకు ఒకసారి మనకి ఈ పదం వస్తుంటుంది. సమ్యక్ దర్శనము. అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకుంటాం. ఇందాక మనం చెప్పుకున్న ప్రాంచికాని వితృణ స్వయం కశ్చిత్ ధీర ప్రత్యేగాత్మానం ఐక్షత. అది సమ్యక్ దర్శనం. ఇంద్రియములను అంతర్ముఖముగా చేసుకుని ఉంటే అప్పుడు అంతటా కూడా సమత్వము కనిపిస్తుంది. బాహ్యము మీద ఫోకస్ ఉంటే సమత్వము కనిపించదు, అన్ని హెచ్చుతగ్గులే కనిపిస్తాయి. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అలాగే కనిపిస్తుంది. బాహ్యంలో ఫోకస్ ఉంటే, ఫోకస్ ఇంటర్నల్ గా ఉంటే అంతటా కూడా సమత్వము కనిపిస్తుంది. అది సమ్యక్ దర్శనం. మత్తత్వ విషయం. సమ్యక్ దర్శనం మత్తత్వ విషయం. నా తత్వం యొక్క విషయమునందు సమ్యక్ దర్శనము. అది బుద్ధి. బుద్ధి యొక్క డెఫినేషన్ అది. బుద్ధి అంటే అది. తేన యోగ బుద్ధి యోగ. దానితో యోగము, దానితో కలిసి ఉండుట, అటువంటి బుద్ధితో కలిసి ఉండుట, అది బుద్ధి యోగము. తం బుద్ధి యోగం ఏన బుద్ధి యోగేన సమ్యక్ దర్శన లక్షణేన. ఆ బుద్ధి యోగము చేత అంటే ఆ సమ్యక్ దర్శనము చేత వలన మాం పరమేశ్వరం ఆత్మభూతం ఆత్మత్వేన ఉపయాంతి. పరమేశ్వరుడైన నన్ను పొందుతారు. ఏ విధంగా పొందుతారు? ఆత్మభూతం ఆత్మత్వేన. ఆత్మభూతమైనటువంటి పరమేశ్వరుడైనటువంటి నన్ను ఆత్మత్వేన తన ఆత్మగా తెలుసుకుంటాడు. అంటే పరమేశ్వరుణ్ణి తెలుసుకోవడం అంటే బయట ఉన్న పరమేశ్వరుని తెలుసుకోవడం కాదని క్లియర్గా చెప్తుంది. పరమేశ్వరుని తెలుసుకోవడము అంటే నా హృదయంలో ఉన్నటువంటి ప్రకాశ రూపమైనటువంటి ఆ పరమాత్మయే, అదే పరమాత్మ అని తెలుసుకుంటా. అది తెలుసుకోవడానికి సమ్యక్ దర్శనం ఉండాలి. అంటే బాహ్య ఇంద్రియములు అంతర్ముఖమై ఉండాలి. ఇంద్రియములు అంతర్ముఖమై ఉంటే పరమేశ్వరుడు నా హృదయంలో ఉన్నటువంటి ప్రకాశ స్వరూపమే, ఆ చైతన్య స్వరూపమే పరమేశ్వరుడు. అదే నా స్వరూపము. ఈ మనోబుద్ధి అహంకార చిత్తాన్ని నా అహం. మనసు బుద్ధి అహంకారము చిత్తము ఈ శరీరము నా స్వరూపము కాదు అని తెలుస్తుంది. ఆత్మత్వేన ఉపయాంతి ప్రతిపత్తి. తన ఆత్మగా తెలుసుకుంటాడు పరమాత్మ. కేతే ఎవరు వాళ్ళు? ఏ మచ్చిత్తత్వాది ప్రకారై మాం భజంతే. పైన శ్లోకంలో చెప్పినట్టుగా మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ నిత్యం కథయంతి చ పరస్పరం బోధయంతః నిత్యం తుష్యంతి చ రమంతి. ఆ విధంగా నన్ను భజించువారు వాళ్ళకి పరమేశ్వరుడు తన స్వరూపంలోనే ఉన్నాడు. తన హృదయంలో ఉన్నటువంటి చైతన్య రూపమే, ఆ స్వరూపమే పరమేశ్వరుడని అర్థమవుతుంది అని చెప్పింది. చాలా మంచి శ్లోకము. చదుదాము. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాం ఉపయాంతి తే. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. మరొక చాలా విలువైనటువంటి శ్లోకము, అవతారిక. కిమర్థం కస్య వా త్వత్ప్రాప్తి ప్రతిబంధన హేతోః నాశకం బుద్ధియోగం తేషాం తద్భక్తానాం దదాసి ఇత్యాకాంక్షాయాం. ఆహా. పై శ్లోకానికి ఈ శ్లోకానికి కనెక్షన్ ఏమిటి? కనెక్షన్ ఏమిటి అంటే బుద్ధియోగము ఎందుకు ఇస్తున్నావు? బుద్ధియోగము తేషాం త్వద్భక్తానాం దదాసి. ఇస్తున్నావు కదా, బుద్ధియోగాన్ని ఇస్తున్నాను అంటున్నావు. ఎందుకు ఇస్తున్నావు అంటే అది త్వత్ ప్రాప్తి ప్రతిబంధన హేతోః నాశకం. కిమర్థం కస్యవా తత్ ప్రాప్తి ప్రతిబంధన హేతోః నాశకం. నిన్ను చేరుకొనుటకు ప్రతిబంధకమైన దాన్ని ఏదో ఈ బుద్ధియోగము నాశనం చేస్తూ ఉండాలి. అందుకుని వారికి బుద్ధియోగాన్ని కదా ప్రసాదిస్తున్నావు. ఎటువంటి ప్రతిబంధకాన్ని నాశనము చేస్తోంది? ఈ బుద్ధియోగము నిన్ను చేరుకునే ప్రయత్నములో ఎటువంటి ప్రతిబంధకమును తొలగిస్తున్నది అని ఉద్దేశించి నీవు వాడికి బుద్ధియోగాన్ని ఇస్తున్నావు అన్న ప్రశ్నను అపేక్షించి
ఆ ప్రశ్నకు సమాధానముగా ఈ శ్లోకం చెప్తున్నాడు భగవానుడు. ఇత్యాకాంక్షాయాం ఆహా. చూడండి ఎంత చక్కని కనెక్షన్. పైన మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ అన్నట్టుండి ఆ విధంగా సతతము అటువంటి యుక్తితో కూడుకున్న వారై నన్ను భజిస్తే వారికి నేను బుద్ధియోగాన్ని ప్రసాదిస్తాను అని చెప్తున్నాడు. అయితే వారికి నువ్వు బుద్ధియోగాన్ని ఎందుకు ప్రసాదించాలి? ఆ బుద్ధియోగము వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతోంది? మాం ఉపయాంతి అంటున్నాడు. నన్ను చేరుకున్నటకు బుద్ధియోగాన్ని ఇస్తాను. అంటే నిన్ను చేరుకోవడానికి నార్మల్గా ఏదో ప్రతిబంధకం ఉన్నది. ఆ ప్రతిబంధకమును తొలగించుటకై నీవు బుద్ధియోగాన్ని ప్రసాదిస్తూ ఉండాలి. ఏమిటా ప్రతిబంధకము? అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి శ్లోకం. తేషాం ఏవ అనుకంపార్థం హం అజ్ఞానజం తమః నాశయామి ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. చాలా గంభీరమైనటువంటి శ్లోకము. దీని భాష్యంలో కూడా శంకర్లు చాలా చక్కని దృష్టాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ శ్లోకంలో చక్కని దృష్టాంతం ఉంది. చాలా చాలా విలువైనటువంటి దృష్టాంతం ఒకటి ఉన్నది. ఆ దృష్టాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి శ్లోకం. తేషాం ఏవ అనుకంపార్థం. ఫస్ట్ లైన్ ఈజీ. తేషాం ఏవ అనుకంపార్థం అహం అజ్ఞానం తమః నాశయామి. వారి యొక్క అంటే ఆ భక్తులు మచ్చిత్తాహ మద్గత ప్రాణాహ అనేటటువంటి పర్స్పెక్టివ్ బుద్ధి నిశ్చయంలో కలిగినటువంటి భక్తులు, గోపికలు ఎవరైతే ఉన్నారో తేషాం ఏవ అనుకంపార్థం, వారిని పూర్తిగా అనుగ్రహించుటకు. అంటే భగవంతుని యొక్క పూర్తి అనుగ్రహం అంటే ఇలా ఉంటుంది. తేషాం వారిని, ఆ భక్తులను, ఆ భక్తుల యొక్క అనుకంపార్థం అంటే పరిపూర్ణమైనటువంటి అనుగ్రహము కొరకు ఏం చేస్తాను? అహం నేను అజ్ఞానజం తమః నాశయామి. అజ్ఞానజం అజ్ఞానము నుండి పుట్టినటువంటి తమస్సుని నాశయామి, నాశనము చేస్తాను. చూడండి, భగవంతుని యొక్క పరిపూర్ణమైన ప్రీతి అంటే ఎలా ఉంటుంది? భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అంటే ఎలా ఉంటుంది? మనకి ఏదో సంపదలో పుణ్యాన్నో అనుగ్రహించేటట్టు ఉండదు. అజ్ఞానాన్ని నాశనం చేసేటట్టు ఉంటుంది అని చెప్తున్నాడు శ్రీకృష్ణుడు. అతని యొక్క పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం అంటే ఏమిటి? అజ్ఞానజం తమః నాశయామి. అంటే ఏమైనా కోరుకుంటే అది కోరుకోవాలి. కోరికంటూ ఉంటే హైయెస్ట్ మరి ఏదైనా కోరుకుంటే హైయెస్ట్ది కోరుకోవాలి కదా. చిన్న చిన్నవి కోరుకోవడం లాభం ఏమిటి? చిన్న చిన్న కోరుకోవడంలో ఏమి పెద్ద లాభం లేదు. కోరుకుంటే అల్టిమేట్ది కోరుకోవాలి. అల్టిమేట్ది కోరుకోవడం అంటే ఏమిటి? ఇదే అజ్ఞానజం తమః నాశయామి. అజ్ఞానమును నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని నాశనం చేయి అని కోరుకో. అదే చెప్తున్నాడు పరమాత్మ. తేషాం అనుకంపార్థం. అను అన్న ప్రిఫిక్స్ చాలా ఇంపార్టెంట్. తేషామేవ అనుకంపార్థం. వారిని అనుగ్రహించుటకు అనొచ్చుగా. వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కొరకు అని దానికి ముందు విశేషణాన్ని నొక్కి చెప్పడానికి అను అనేటటువంటి ప్రిఫిక్స్ పెట్టారు, ఉపసర్గను పెట్టారు దానికి. అనుకంపార్థం, వారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము కొరకు ఏం చేస్తాను? అజ్ఞానజం తమః నాశయామి. అజ్ఞానము దాని నుండి పుట్టినటువంటి తమస్సుని, వారిలో ఉన్న తమో గుణమును నాశనము చేస్తాను. వాళ్ళకు ఉన్న విషయం ఉన్నది ఉన్నట్టు బాగా అర్థమవుతుందని చెప్పడం. ఎలా నాశనం చేస్తాను? ఎక్కడో ఉండి నాశనం చేస్తానా? కాదు. ఆత్మభావస్థః, వారి స్వరూపమై వారి హృదయంలోనే ఉండి నాశనం చేస్తాను. బయట ఎక్కడో ఉండి నాశనం చేయట్లేదు. ఆత్మభావస్థః, ఆత్మస్వరూపముగా ఉండి నేను వారిలో ఉన్న అజ్ఞానాన్ని నాశనము చేస్తాను. ఎంత చక్కని ఎక్స్ప్రెషన్ చూడండి. నాశయామి, అజ్ఞానజం తమః నాశయామి. బాగుంది. ఎక్కడి నుంచి? అక్కడెక్కడో ఉండి చేస్తావు? లేదు. ఆత్మభావస్థః, వారి హృదయములో ఉండి నేను నాశనము చేస్తా. ఏ విధంగా? జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానదీపాన్ని వెలిగించి హృదయములో, మనిషి యొక్క హృదయములో ఉండి ఆ భక్తుని యొక్క హృదయంలో ఉండి జ్ఞానదీపాన్ని వెలిగించి అజ్ఞానజం తమః నాశయామి. ఆత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత అహం అజ్ఞానజం తమః నాశయామి.
ఎందుకు? తేషాం ఏవ అనుకంపార్థం. ఆ భక్తులను పరిపూర్ణముగా అనుగ్రహించుటకు. భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము అంటే ఇలా ఉంటుంది. భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము అంటే మన కోరికలన్నీ తీరేటట్టు ఏమీ ఉండదు. ఈ విధంగా ఉంటుంది. అసలు మన కోరికలతో సంబంధం లేకుండా ఉంటుంది. మనకు కోరికలు ఉంటే మనకు నిజంగా ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహము మనకి రాసిపెట్టి ఉందనుకోండి, అంతకు మునుపు వరకు మనసులో తిరిగే కోరికలతో ఏమీ సంబంధం ఉండదు అసలు భగవంతుని యొక్క అనుగ్రహానికి. తేషాం ఏవ అనుకంపార్థం ఆత్మభావస్థ అహం అహం ఆత్మభావస్థ జ్ఞానదీపేన భాస్వత. జ్ఞానదీపముగా వెలుగుతూ అజ్ఞానజం తమః నాశయామి. అజ్ఞానము నుండి పుట్టినటువంటి తమస్సును నాశనము చేస్తాను. అయితే మనము భాష్యంలో చదువుదాము, ఈ జ్ఞానదీపానికి, హృదయములో ఉన్న జ్ఞానదీపానికి ఒక చక్కని ఆ, చాలా దాన్ని ఏమంటారు, చాలా చక్కని డిస్క్రిప్షన్ ఇవ్వబోతున్నారు శంకర్లు. భాష్యం చదువుదాం. తేషామేవ కథం నామ శ్రేయ స్యాత్ ఇతి. అయితే పైన చెప్పిన విధముగా ఉన్నటువంటి భక్తులకు ఏ విధంగా నువ్వు శ్రేయస్సును కలుగజేస్తున్నావు? తేషామేవ కథం నామ శ్రేయ స్యాత్. వారికి నువ్వు ఏ విధంగా శ్రేయస్సును కలుగజేస్తున్నావు ఇది అని చెప్పబోతున్నారు. అనుకంపార్థం దయాహేతో. వారి ఆ అనుకంపార్థం, వారి పరిపూర్ణమైన అనుగ్రహము కొరకు. ఎందుకు వారిని అనుగ్రహించాలి అంటే దయాహేతో, దయామయుడు అయిన దయ వల్ల వీరిని, ఈ భక్తులను నేను పరిపూర్ణముగా అనుగ్రహిస్తాను అన్న భావనతో అహం అజ్ఞానజం అవివేకత జాతం. అవివేకము వలన పుట్టినటువంటి, అవివేకం అంటే ఏంటి? మిథ్యా ప్రత్యయ లక్షణం మోహాంధకారం తమః నాశయామి. అవివేకము ఏమిటి? అవివేకము ఇది నాది, నేను ఫలానా, అదే అవివేకం. వివేకం అనగానేమి? ఈ శరీరము, ఈ మనసు, ఈ బుద్ధి నా స్వరూపము కాదు, ఇక్కడ నాదంటూ ఏమీ లేదు. నేను ఈ శరీరము అదే భగవద్గీత అట్ట మీద ఉన్న బొమ్మలాగా, ఈ బొమ్మలో వలె ఈ శరీరము ఒక రథము. ఈ శరీరంలో ప్రయాణం చేస్తున్నటువంటి జీవుణ్ణి, ఆ జీవునికి నీవే ఈశ్వరుడు అని తెలియజేయాలి. అది ప్రయాణం. నేను ఒక పరిచ్ఛిన్నమైనటువంటి జీవుణ్ణి కాదు, నేనే పరమేశ్వరును అని తెలియజేయాలి కదా. అది ప్రయాణం. ఆ గమ్యస్థానము అది చేరుకోవాల్సిన తద్విష్ణు పరమం పదం. ఆ పరమ పదమునకు తీసుకెళ్ళడానికి ఇది బండి, ఈ శరీరము ఒక రథము. ఈ రథములో ఉన్నటువంటి జీవుడు అన్న పరిచ్ఛిన్నమైనటువంటి భావము కలిగిన వాడిని పట్టుకెళ్ళి, అయ్యా నువ్వు అది కాదు, నువ్వు అపరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మస్వరూపమైనటువంటి చైతన్య స్వరూపమైనటువంటి పరమేశ్వరుడు అని అర్థం చేసే గమ్యస్థానానికి తీసుకువెళ్తాం. అలా అర్థం చేసుకుంటే అది వివేకము. అలా కాకుండా ఇది నీ శరీరము, నేను ఫలానా, ఇది నాది, నేను ఎంత పుణ్యం చేసుకున్నాను, నేను అంత సంపాదించుకున్నాను అనుకుంటే అది అవివేకం. సో అజ్ఞానజం అవివేకత జాతం మిథ్యా ప్రత్యయ లక్షణం. మిథ్య, ఇదంతా నేను నాది అనేది మిథ్య. నేను నాది అనేది ఏం లేదు ఇక్కడ, కానీ అలా అనిపిస్తుంది అంతే. లేనిది ఉన్నట్టుగా అనిపిస్తుంది, అదే మిథ్య. చీకట్లో తాడును చూసి పాము అనుకున్నాం. ఉన్నది తాడు, కానీ పాము వలె కనిపించింది. పాము లేదుగా, పాము వలె కనిపించింది. ఈ జగత్తంతా అంతే. ఈ నేను నాది అని ఎక్కడ కనిపిస్తుందో అది అలా అనిపిస్తోంది అంతే. నిజంగా నాది కాదు, నిజంగా నేను కాదు. ఇక్కడ అహంకారము మమకారము అవి యథార్థములు కాదుగా, అవి అనిపిస్తాయి అంతే. అదే మిథ్య. మిథ్యా ప్రత్యయ లక్షణం. ఆ మిథ్య వల్ల మోహాంధకారం. ఆ మిథ్యలో అది పాము అనుకున్నాం అనుకోండి, అక్కడి నుంచి బోల్డ్ అన్ని పనులు మొదలైతే అక్కడి నుంచి పారిపోతాం, లేదా అక్కడి నుంచి ఆ పావుని తొలగించే ప్రయత్నంలో ఉంటాం. అలా ఆ పనులన్నీ కూడా మోహాంధకారంలో చేస్తున్నటువంటి పనులే. అదే తప్పుడు అండర్స్టాండింగ్తో చేస్తున్నటువంటి పని. ఆ తప్పుడు ఒకసారి అండర్స్టాండింగ్ తప్పుగా ఉంటే ఆ తర్వాత చేసే పనులన్నీ కూడా తప్పుడు అండర్స్టాండింగ్ నుంచే పుడతాయి మరి. సో మోహాంధకారం తమః నాశయామి. అటువంటి మోహాంధకారము లేకుండా నేను అజ్ఞానం నుంచి పుట్టినటువంటి మిథ్యను నేను నాశనము చేస్తాను. అక్కడ దాకా బానే ఉంది. ఎక్కడుండి నాశనం చేస్తావు? ఆత్మభావస్థ ఆత్మనః భావ అంతఃకరణాశయ తస్మిన్నేవ స్థితః.
ఆత్మనః భావ అంటే అంతఃకరణాశయ. ఆత్మ అంటే అంతఃకరణము అంటే. అంతఃకరణము అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఆ 4 ఫ్యాకల్టీస్ ఆ, కలిసి ఉన్న దాన్ని అంతఃకరణము అంటారు. ఆరు వైసి వరుస అంతఃకరణాన్ని 4 ఫ్యాకల్టీస్ కింద విభజించారు. సుఖ దుఃఖాలని తెలియజేసేది మనసని, ఇష్టాలని సుఖ దుఃఖాలని తెలియజేసేది మనసని, అదే అంతఃకరణమే తెలియజేస్తుంది. ఆ ఫ్యాకల్టీకి మనసు అన్నారు. డెసిషన్, నిశ్చయాత్మకమైనటువంటి ఫ్యాకల్టీని బుద్ధి అన్నారు. మెమరీ చిప్ని చిత్తము అన్నారు. నేను ఫలానా, ఇది నాది అనేదాన్ని అహంకారము అని. అన్ని అంతఃకరణంలో ఉన్న ఆస్పెక్ట్సే. సో అంతఃకరణాశయ తస్మిన్నేవ స్థిత, అంతఃకరణం నందే ఉంటూ, ఆ హృదయంలోనే ఉంటూ, అది ఆత్మభావస్థ. తస్మిన్నేవ స్థిత సన్, బయట ఉండి కాదు, లోపల హృదయంలో ఉండి. జ్ఞానదీపేన, ఇక్కడి నుంచి జాగ్రత్తగా 4-5 పెద్ద పెద్ద సమస్త పదాలు ఉన్నాయి. ఆ ఆ జ్ఞానదీపాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు శంకర్లు. వివేక ప్రత్యయ రూపేణ. జ్ఞానదీపం అంటే ఏంటి? వివేక ప్రత్యయం అంటే, ఇప్పుడు నాకు క్లియర్గా తెలుస్తుంది అనుకోండి, మనకి దెబ్బ తగిలింది, ఒక్కోసారి తెలుస్తుంది దెబ్బ తగిలింది, కానీ మనం చెప్పలేకపోయినా ఆ ఫీలింగ్ ఉంటుంది. ఒక కాలు నొప్పి చేస్తుంది, పర్వాలేదు, కాలుకి నొప్పి, నాకు కాదు నొప్పి అన్నటువంటి ధైర్యం వస్తుంది ఒక్కోసారి మనిషికి. మనందరం కూడా ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాం కొద్దో గొప్ప. అది వివేకం. అది వివేక ప్రత్యయం అంటే. ఫర్ ఎగ్జాంపుల్, కష్టమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నాము, కష్టము మనసుకి, నాకు కాదు. మనసుకి కష్టంగా అనిపిస్తోంది, శరీరానికి ఇబ్బంది కలుగుతోంది, మనసుకి కష్టం అనిపిస్తోంది, కానీ నాకు క్లియర్గా తెలుస్తోంది కష్టం నాకు కాదు, నా మనసు దుఃఖిస్తున్నది, నా మనసు కష్టపడుతోంది, నేను కాదు. నేను ఏదో విధంగా ఈ కష్టాన్ని, ఇందులోంచి బయటికి వచ్చే ప్రయత్నము నేను చేస్తాను అని క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. అది వివేక ప్రత్యయం. సో జ్ఞానదీపేన అంటే వివేక ప్రత్యయ రూపేణ. దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. భక్తి ప్రసాద స్నేహాభిషిక్తేన. స్నేహము అంటే నూనె. ఈ జ్ఞానద్వీపానికి నూనె ఏంటి? భక్తి. భక్తి ప్రసాద స్నేహ అభిషిక్తేన. ఆ భక్తి అనేది నూనెతో దీపం వెలుగుతుంది. ఓకే. భక్తి 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 ప్రసాద స్నేహ అభిషిక్తేన. భక్తి యొక్క ప్రసాదం అంటే ఎలా ఉంటుంది? భక్తి నుంచి పుట్టినటువంటి ప్రసన్నత. ఇందాక చెప్పారుగా, ప్రీతిపూర్వకం. ఏ పని చేసినా కూడా ప్రీతియే. సో భక్తి నుండి ఒక రకమైనటువంటి ప్రీతి పుడుతుంది. భక్తి అంటే, ఇక్కడ భక్తి అంటే ప్రతి పని ఈశ్వరుని యొక్క పనియే, ఈశ్వరుని యొక్క పని ఈశ్వరుని కొరకు చేస్తున్నాను, అది భక్తి అంటే. అది మర్చిపోకూడదు. భగవద్గీతలో భక్తి అన్న వర్డ్ వస్తే ఇది రాసి పెట్టుకోవాలి ఎక్కడో పెద్ద పెద్ద తాటికంత అక్షరాలతో. భక్తి ఈజ్ ఈక్వల్ టు ఈశ్వరుని యొక్క పని ఈశ్వరుని కొరకు చేయుట. ఈశ్వరుడే ఆశ్రయము, ఈశ్వరుడే గమ్యస్థానం. అది భక్తి. అలా ఉంటే ఒక రకమైనటువంటి ప్రసన్నత ఉదయిస్తుంది మనస్సులో. ఆ ప్రసన్నతయే ఈ జ్ఞానదీపమునకు నూని. భక్తి ప్రసాద స్నేహ అభిషిక్తేన. చాలా చక్కని, చూడండి ఎంత చక్కని డిస్క్రిప్షను. జ్ఞానదీపానికి పోయవలసినటువంటి నూనె ఏంటి? భక్తి వలన పుట్టినటువంటి ప్రసన్నత. ఎటువంటి భక్తి? ప్రతి పని ఈశ్వరుని యొక్క పనియే, ఈశ్వరుని యొక్క పని ఈశ్వరుని కొరకు చేస్తున్నాను అనేటటువంటి పర్స్పెక్టివ్. అదే భక్తి. ఆ పర్స్పెక్టివ్ లో ఒక రకమైనటువంటి ప్రసన్నత, ప్రీతి పుడుతుంది మనసులో. అది ఈ జ్ఞానదీపానికి నూనెట. అది ఫస్ట్. సెకండ్, మద్భావన అభినివేశ వాతేరితేన. అభినివేశ వాతేరితేన. వాతము అంటే గాలి. అవునా? దీపానికి కొంచెం గాలి ఉండాలి. అసలు ఎయిర్ లేకపోతే దీపం వెలగదు. బాగా గాలి వీస్తే ఆగిపోతుంది, కానీ అస్సలు లేని చోట కూడా వెలగదు. వాక్యూమ్ లో దీపం వెలగదు కదా. కొంత వాతం ఉండాలి, వాతావరణం ఉండాలి, కొంత చిన్న చిన్న వాతం ఉండాలి, అట్మాస్ఫియర్ ఉండాలి. ఏమిటి అట్మాస్ఫియరు? మద్భావన అభినివేశ వాతేరితేన. మద్భావన అంటే ఈశ్వరుని యందు నిలిచి ఉన్నటువంటి చిత్తము. మచ్చిత్తాహ, అది మద్భావన అంటే. పైన చెప్పుకున్నాం 9వ శ్లోకంలో. మచ్చిత్తాహ లేదా మద్గత ప్రాణాహ. ఇంద్రియములన్నీ అంతర్ముఖమై పరమేశ్వరుని యందు తత్వమునందు నిలిచి ఉన్నటువంటి ఇంద్రియములు అంటే అంతర్ముఖమైనటువంటి ఇంద్రియములు కలిగిన వాడు.
నాయందే చిత్తము యొక్క ఏకాగ్రత అనే అభినివేశము. మళ్ళీ అభినివేశము అంటే గాఢమైనటువంటి శీలము, అంటే దాన్ని ఏమంటారు, ఆ ఐడియా కన్జ్యూమ్ చేసేసింది పూర్తిగా. మద్భావన అభినివేశ వాతేరితే, అదే వాతం. ఆ దీపాన్ని వెలిగేటటువంటి దీపానికి నూనె భక్తి వలన పుట్టినటువంటి ప్రసన్నత. దీపాన్ని వెలిగేటట్టు చేసే సన్నని గాలి, వాతావరణం ఏదైతే ఉందో అది మద్భావనాభినివేశ. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం. నాయందే మనస్సు యొక్క ఏకాగ్రత కలిగినటువంటి అభినివేశము. ఎంతటి గంభీరమైనటువంటి సమాసము. ఇంకా అంతకన్నా నేను ఎక్స్ప్లెయిన్ చేయను దాన్ని. మద్భావన అభినివేశ వాతేరితేనా, అది ఆ దీపాన్ని వెలిగించేటటువంటి సన్నని గాలి. అది సెకండ్ ఆస్పెక్ట్. ఇంకా ఉంది, అవలేదు. నెక్స్ట్ ఏంటి? బ్రహ్మచర్యాది సాధన సంస్కారవత్ ప్రజ్ఞావర్తిన. వర్తి అంటే ఒత్తు ఏమిటిట? బ్రహ్మచర్యాది సాధన సంస్కారవత్ ప్రజ్ఞావర్తిన. బ్రహ్మచర్యము, సాధన మొదలగు వాటి యొక్క సంస్కారము చే పుట్టినటువంటి ప్రజ్ఞ, అది ఒత్తి. ఆ జ్ఞానదీపానికి ఒత్తి ఇది. జ్ఞానదీపానికి ఒత్తి బ్రహ్మచర్యము మొదలగు సాధన. బ్రహ్మచర్యము అంటే స్టూడెంట్ గానే పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం అని కాదు. బ్రహ్మచర్యము అంటూ బ్రహ్మణి చరంతి, ఇది బ్రహ్మచర్యం. ఇది చేసినా కూడా గృహస్థులై ఉండి కూడా ఇక్కడ చెప్తున్నటువంటి బ్రహ్మచర్యముగా ఉండొచ్చు. అంటే ఏంటి? ఏ పని చేసినా కూడా అది ఈశ్వరుని యొక్క పని. ఈ ప్రతి చింతన కూడా ఈశ్వరుని యొక్క చింతనే. అంతటా కూడా సమత్వమును చూసినప్పుడు, అంతటా సమత్వాన్ని మనం చూడగలిగితే అంతా ఈశ్వరుని యొక్క పని అయిపోయిందిగా. అది బ్రహ్మచర్యం. అప్పుడు 24 గంటలు ఆ బ్రహ్మయందే ఉన్నట్టు. అది బ్రహ్మచర్యము అంటే. బ్రహ్మణి చరంతి, బ్రహ్మయందు తిరుగుతూ ఉంటారు వాళ్ళు బ్రహ్మచారులు. బ్రహ్మచర్యాది సాధన సంస్కార వత్ ప్రజ్ఞావర్తిన. ఆ సాధన చతుష్టయం అని చెప్పుకున్నాం. వివేకము, వైరాగ్యము, శమదమాది షట్ సంపత్తి, తర్వాత ముముక్షత్వము. అది సాధన యొక్క లేడర్. అది ఫస్ట్ వివేకము అంటే ఏది పర్మనెంట్, ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది పర్మనెంట్, ఏది ఇంపర్మనెంట్ అనేటటువంటి వివేకము. దానివల్ల వైరాగ్యము. అప్పుడు ఆ బాహ్యములో ఉన్నటువంటి విషయముల ఎడల రాగము తగ్గుతుంది. ఆ బాహ్యములో ఉన్న ఐస్ క్రీమ్ నుంచి వచ్చే సుఖము యొక్క ఫీలింగ్ ఏదైతే ఉందో అది టెంపరీ, అది అంత హెల్దీ కాదు అని అర్థమైంది అనుకోండి వివేకము. దాని ఎడల వైరాగ్యం పుడుతుంది. అది తినకపోయినా పర్వాలేదులే అన్న భావం కలుగుతుంది. అది వైరాగ్యం. శమదమాది షట్ సంపత్తి. దాని వలన శమము, దమము, శ్రద్ధ ఇటువంటి 6 సంపత్తులు చెప్పారు. అవి వృద్ధి చెందుతాయి మనలో. మన మనస్సు, బుద్ధిలో మంచి మంచి గుణాలు ఏర్పడతాయి. దాని నుంచి ముముక్షత్వం. అక్కడి నుంచి నేను ముముక్షువుని అవ్వాలనే కోరిక, నేను ముక్తిని పొందాలనే కోరిక. అది సాధన యొక్క లేటర్. సో ఈ బ్రహ్మచర్యము సాధన యొక్క సంస్కారము, దీని యొక్క సంస్కారం. ఈ సాధన చేస్తూ ఉంటే ఈ సంస్కారం. ఇప్పుడు మనము రెగ్యులర్గా ఒక కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని నెలల పాటు గాయత్రి మంత్రమును జపించుటయో లేకపోతే ధ్యానము చేయుటయో యొక్క సాధన చేసామనుకోండి, అది ఒక సంస్కారాన్ని నెలకొల్పుతుంది. మనకు తెలియకుండానే మన బుద్ధిలో ఒక మంచి సంస్కారాన్ని మనసులో మంచి సంస్కారాన్ని నెలకొల్పుతాయి అవి. అటువంటి సంస్కారము వలన కలిగినటువంటి ప్రజ్ఞ ఒత్తి. సో ఏం చెప్పుకున్నాం? 3 చెప్పాము అప్పటికి. భక్తి నుంచి పుట్టినటువంటి ప్రసన్నత ఏమో నూనె. పరమేశ్వరుని యందు నిలకడగా ఉన్నటువంటి మనస్సు, దాని యొక్క అభినివేశము ఏమో గాలి, సన్నని గాలి. ఓకే. బ్రహ్మచర్యము సాధన వలన కలిగినటువంటి ప్రజ్ఞ. ఆ సాధన చేస్తుంటే అంతఃకరణం క్లీన్ అయ్యి ఒక రకమైన ప్రజ్ఞ ఉదయిస్తుంది మనసులో. అంటే క్లియర్ గా తెలుస్తూ ఉంటాయి అన్ని. అది ఒత్తి. ఇంకా అక్కడ తోవలేదు. ఇంకా 2 ఉన్నాయి. విరక్తాంతఃకరణ ఆధారేణ.
దీనికి ఆధారం అంటే ఇప్పుడు దీపం వెలగాలంటే కింద ప్రమిది ఉండాలి కదా. ఆ, ప్రమిది ఏమిటి? వివేక అంతఃకరణ ఆధారేణ. ఆధారము ఏమో, సారీ, విరక్త అంతఃకరణం. విరక్తాంతఃకరణ ఆధారేణ. విరక్తి, వైరాగ్యము స్ట్రెంత్ గా అయినటువంటి అంతఃకరణం. విరక్త అంతఃకరణ ఆధారేణ. సో వైరాగ్యముతో కూడుకున్నటువంటి అంతఃకరణమేమో ప్రమిదే. అందులో నూనెమో భక్తితో, భక్తి వలన కలిగినటువంటి ప్రసన్నత. అందులో ఒత్తి ఏమో బ్రహ్మచర్యము సాధన వలన కలిగినటువంటి ప్రజ్ఞ. ఆ దీపాన్ని వెలిగించే సన్నని గాలి, దాని చుట్టూ ఉండే వాతావరణమేమో మద్భావనాభినివేశం. చూడండి ఎంత చక్కని డిస్క్రిప్షన్ ఆ జ్ఞాన దీపానికి శంకర్లు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్. నెక్స్ట్, విషయ వ్యావృత్త చిత్త రాగద్వేష అకలుషిత నివాతాపవారకస్థేన. నివాతావారకస్థేన ఉంది. నివాత అపవారకస్థేన. నివాతాపవారకస్థేన అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, ఆ వాకి దీర్ఘం ఉండాలి. నివాత అపవారకస్థేన అంటే చిమ్ని. ఇవన్నీ ఉంటే సరిపోదు కదా. పెద్దగా గాలి వచ్చింది అనుకోండి, పెద్దగా గాలి వస్తే దీపం నిలవాలి. దీపం నిలవాలంటే చుట్టూ ఓ చిమ్ని ఉండాలి. ఆ చిమ్ని, అపవారకస్థము అంటే చిమ్ని, దీపాన్ని కాపాడేటటువంటి లాంతర. ఇది ఆ రోజుల్లో లాంతర దీపాలు ఉండేవి కదా. ఆ లాంతర దీపం గురించి దృష్టిలో పెట్టుకుని ఆయన దృష్టాంతం చెప్తున్నారు. అపవారకస్థేన, ఇక్కడ ఇదంతా ఒకటే సమస్త పదం, ఇక్కడ గ్యాప్ ఉండకూడదు. విషయ వ్యావృత్త చిత్త రాగ ద్వేష అకలుషిత నివాత అపవారకస్థేన, అది అంతా ఒకటే సమస్త పదం. సో నివాత అంటే గాలి లేనటువంటి, వాత అంటే గాలి కదా. నివాత అపవారకస్థం అంటే పెద్ద పెద్ద గాలిని ఆపే, దాన్ని ఏమంటారు, ప్రొటెక్షన్ ఏమిటి అంటే చిమ్ని. ఏమిటి చిమ్ని? విషయ వ్యావృత్త చిత్త రాగద్వేష అకలుషిత. విషయమును, ఇప్పుడు బాహ్యంలో ఉన్న విషయము ఎడల అట్రాక్షన్ ఉందనుకోండి, అది మనసులో రాగద్వేషాలని కలుగజేస్తుంది. ఆ రాగద్వేషాలే మనస్సుని కలుషితం చేస్తాయి, అంతే కదా. ఇష్టము అయిష్టము, అది మన మనస్సుని కలుషితం చేస్తుంది. దానివల్ల ఇష్టము ఉన్న చోట రాగము కలుగుతుంది, అయిష్టం ఉన్న చోట ఉంటే ద్వేషము కలుగుతుంది. అది మనుషులై ఉండొచ్చు, లేదా వస్తువులై ఉండొచ్చు ప్రపంచంలో, లేదా అలౌకికమైనటువంటి పుణ్యము పాపము వగేరా కాన్సెప్ట్స్ అయి ఉండొచ్చు. బట్ ఎసెన్షియలీ బాహ్యమైన విషయముల మీద ఆసక్తి ఉంటే దాని వలన రాగద్వేషములు కలుగుతాయి. అది విషయ వ్యావృత్త చిత్త రాగద్వేష. మామూలుగా రాగద్వేషములు కలుషితము చేస్తాయి. ఇక్కడ ఏం చెప్తున్నారు? రాగద్వేష అకలుషిత. రాగద్వేషముల చేత కలుషితము కానటువంటి మనస్సుయే ఈ దీపమునకు చిమ్ని. ఇంద్రియ భోగముల నుండి వెనుదిరిగి రాగద్వేషముల కాలుష్యము లేని చిత్తము, అటువంటి చిమ్ని ఈ జ్ఞాన దీపానికి. 5 అంశాలు చెప్పారు. నిత్య ప్రవృత్త ఐకాగ్ర్యత్య. అయ్యో ఓకే, అది విడగొట్టేసి అక్కడ కూడా గ్యాప్ లేదు. సో నిత్య ప్రవృత్తైకాగ్ర్య ధ్యాన జనిత సమ్యక్ దర్శన భాస్వత. అమ్మా, అంతా కూడా ఒకటే పదం మళ్ళీ. సో ఇటువంటి నిత్య ప్రవృత్తి ఐకాగ్ర్య ధ్యాన జనిత సమ్యక్ దర్శన. ఆ సమ్యక్ దర్శనము ఎక్కడి నుంచి పుట్టిందిట? నిరంతరము కూడా ఈ విధంగా సాగిపోయే చిత్తము యొక్క ఏకాగ్రతతో కూడినటువంటి ధ్యానం. చిత్తము యొక్క ఏకాగ్రత నిరంతరము అలా పారుతూ ఉన్నటువంటి స్టేట్లో ఉన్నటువంటి ధ్యానము, దాని వలన కలిగినటువంటి సమ్యక్ దర్శనము. ఇప్పుడు మన సమ్యక్ దర్శనము కలగాలి అంటే అంతర్ముఖమై ఉండాలి. ఎప్పుడు ఒక క్షణంలో ఉంటే సరిపోదుగా. ఇప్పుడు 20 నిమిషాలు ధ్యానం చేయాలనుకోండి కూర్చుని, ఆ ధ్యానం చేసిన 20 నిమిషాలు కూడా ఇంద్రియములు అంతర్ముఖమై మనస్సు ఏకాగ్రమై ఉండాలి.
మనసు అటు ఇటు బయటకు పరిగెట్టేస్తుంటే ధ్యానం కలగదు కదా. ధ్యానం కలగాలి అంటే మనస్సు ఏకాగ్రమై ఉండాలి. ఎంతసేపు ఏకాగ్రమై ఉండాలి? ఎంతసేపు ధ్యానం చేయాలో అంతసేపు మనస్సు ఏకాగ్రమై ఉండాలి. సో అటువంటి ఏకాగ్రమైన మనస్సు సమ్యక్ దర్శనానికి ప్రీ కండిషన్. ఏకాగ్రమైన మనస్సు ఉంటే అంతటా కూడా సమత్వము కనిపిస్తుంది. అప్పుడు మనస్సు బయటికి పోయి ఆ హెచ్చు తగ్గులు, ఇది ఎక్కువ అది తక్కువ, ఇది బాగుంది ఇది బాగుంది, ఇది ఇష్టము అది ఇష్టం అని వెతుక్కోదు. అలా లేనటువంటి మనస్సు సమ్యక్ దర్శనానికి ఫౌండేషన్ అవుతుంది. సో నిత్య ప్రవృత్తైకాగ్ర్య ధ్యాన జనిత సమ్యక్ దర్శన భాస్వత జ్ఞానదీపేన. అటువంటి ధ్యానము నుండి అంటే ఏకాగ్రమైన చిత్తము వలన కలిగినటువంటి ధ్యానము, ఏకాగ్రమైన చిత్తముతో కూడుకున్నటువంటి ధ్యానము, ఆ ధ్యానము వలన కలిగినటువంటి సమ్యక్ దర్శనము. ఆ సమ్యక్ దర్శనము ఏమిటి? సమ్యక్ దర్శనము అంటే పరమాత్మ తత్వమును అర్థం చేసుకున్నట. దాని యొక్క సాక్షాత్కారమే ఆ భాస్వత. అంటే అది వెలుగుతోంది, అది హృదయంలో వెలుగుతోంది అంటే దాని యొక్క సాక్షాత్కారం, అంటే ఆ జ్ఞానం యొక్క సాక్షాత్కారము, అదే జ్ఞానదీపము. ఆ జ్ఞానదీపము యొక్క వెలుగు చేత ఇత్యర్థ, జ్ఞానదీపేన ఇత్యర్థ. ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ జ్ఞానదీపాన్ని. ఆ జ్ఞానదీపము నుంచి ఇక్కడ వచ్చింది, ఇక్కడెక్కడో వచ్చింది జ్ఞానదీపము. ఇగో ఈ 4 లైన్లు 5 పెద్ద పెద్ద సమస్త పదాల చేత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకొకసారి ప్రమిదేమో ఇక్కడ చెప్పారు, ఆ విరక్త అంతఃకరణం ఆధారం. వైరాగ్యము బలపడినటువంటి అంతఃకరణము జ్ఞానదీపానికి ప్రమిదే. భక్తి అంటే ప్రతి పని ఈశ్వరుని యొక్క పనియే, ఈశ్వరుని యొక్క పని ఈశ్వరుని కొరకు చేస్తున్నాను, అది అటువంటి భక్తి నుండి, అది గోపిక యొక్క పర్స్పెక్టివ్. ఆ గోపిక వలె ఉండి అటువంటి భక్తిలో పుట్టినటువంటి ప్రసన్నత ఇందులో ఆ ప్రమిదిలో వేసినటువంటి నూనె. బ్రహ్మచర్యము మొదలగు సాధన వల్ల కలిగిన సంస్కారము, ఆ సంస్కారము వలన కలిగినటువంటి ప్రజ్ఞ ఏదైతే ఉందో అది ఒత్తి. ఓకే, మద్భావన ఈశ్వరుని యందు లగ్నమై ఉన్నటువంటి మనస్సు, మద్భావన అభినివేశం, అది అంటే అది ఎన్కంపస్ చేసేసింది. ఇంకా దాన్ని బట్టి వేరే, అది కాక వేరేదేం తెలియదు. అటువంటి అభినివేశమే సన్నని వాతావరణము ఆ దీపం వెలగడానికి. రాగద్వేషములు లేనటువంటి చిత్తము, అంటే బాహ్యముగా ఆసక్తులు లేనటువంటి మనస్సు ఏదైతే ఉందో అది చిమ్ని. అటువంటి దీపము అటువంటి దీపము, ఆ దీపం ఒకసారి వెళితే సరిపోదు, నిరంతరము అటువంటి భావనతో చేసినటువంటి ధ్యానము, ఆ ధ్యానము నుండి పుట్టినటువంటి వెలుగు, సమ్యక్ దర్శనము యొక్క వెలుగు, అది జ్ఞానదీపము. ఆ జ్ఞానదీపాన్ని వెలిగించి బుద్ధియోగాన్ని ఇచ్చి, ఎందుకు బుద్ధియోగాన్ని ఇస్తున్నావు అంటే ఈ జ్ఞానదీపాన్ని వెలిగించడానికి బుద్ధియోగాన్ని నేను ప్రసాదిస్తాను. భగవంతుని యొక్క అనుగ్రహం అంటే ఈ విధంగా ఉంటుంది. నిజంగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కోరుకోవాలంటే ఆ బుద్ధియోగాన్ని కలుగజేయమని కోరుకోవాలి. ఆ బుద్ధియోగాన్ని ఎందుకు ఇస్తున్నావయ్యా అని ప్రశ్న కదా ఈ శ్లోకానికి అవతారిక. ఎందుకు ఇస్తున్నావు బుద్ధియోగము? ఏం చేస్తోంది ఆ బుద్ధియోగము? ఎటువంటి ప్రతిబంధకమును నాశనం చేస్తోంది అంటే ఆ బుద్ధియోగము అజ్ఞానాన్ని నాశనం చేస్తుంది. బుద్ధియోగాన్ని ఇచ్చి జ్ఞానదీపాన్ని వెలిగిస్తుంది. జ్ఞానదీపాన్ని వెలిగించి అజ్ఞానాన్ని నాశనం చేస్తున్నాను. ఎక్కడ థర్డ్ పార్టీగా ఎక్కడో ఉండి అనుగ్రహిస్తున్నావా? లేదు, తన హృదయంలోనే ఉండి, మనిషి యొక్క హృదయంలో ఉండి, ఇంకో ఇక్కడ చెప్పిన జ్ఞానదీపం బుద్ధియోగాన్ని వెలిగిస్తే ఆ ప్రమిదే, అందులో నూనె, అందులో ఒత్తి, దానికి కావాల్సిన వాతావరణము, ఆ వెలుగుని కాపాడే చిమ్ని, ఇవన్నీ తయారవుతాయి బుద్ధియోగం నుండి. బుద్ధియోగాన్ని ప్రసాదిస్తే మనసులో ఈ దీపము యొక్క ఈ డిస్క్రిప్షన్ అంతా కూడా తయారవుతుంది. దాని నుండి మనిషి ఆ జ్ఞానదీపము చేత అజ్ఞానాన్ని తొలగించి కృతార్థుడవుతాడు మనిషి. అది శ్లోకము యొక్క భావం. చదువుదాము. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థః జ్ఞానదీపేన భాస్వత. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే.
ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.